మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జనసేన పార్టీ నాయకులకి అలాగే తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా మా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు సింగరాయకొండ పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా వచ్చినటువంటి మన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈరోజు సింగరాయకొండలో 2వ జనసేన పార్టీ కార్యాలయం అనేటువంటిది కొంతమంది చెప్పుకుంటున్నారు, కానీ ఇదే మొదటి జనసేన పార్టీ కార్యాలయం. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చూస్తూ ఉంటే ఎవరెవరో కూడా గతంలో నేను జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు ఏందనేది కూడా మాకు తెలియదు. కొంతమందే వచ్చేవాళ్ళు, చూద్దామంటే కనీసం 10-15 మంది కూడా వచ్చేటువంటి పరిస్థితి కాదు. ఎందుకు రావట్లేదు, ఏంది పార్టీ అంటే ఇష్టం లేక రావట్లేదా, లేకపోతే నాయకులు అక్కడ ఉన్నటువంటి నాయకులు అంటే ఇష్టం ఉందా లేదా అనేటువంటిది పరిస్థితి, దానివల్ల వాళ్ళు రాలేకపోతున్నారు అనేటువంటిది మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. కానీ ఈరోజు చూస్తే పార్టీ మీద కాదు, అక్కడ ఉన్నటువంటి నాయకుల మీద ఇష్టం లేక చాలామంది పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఈరోజు గమనించడం జరిగింది. ఎవరైనా సరే ప్రజల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని కలుపుకొని పోయేటువంటి వ్యక్తి ఒక పార్టీ ఆఫీస్ కానీ ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఏ రకంగా అండగా ఉంటారో ఈరోజు మనం ఈ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్లో చూస్తున్నాం సోదరులారా. ఎందుకంటే పార్టీ ఆఫీస్ అంటే తెలిసినా కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు, కానీ ఈరోజు పిలవక ముందులో ఇంతమంది కార్యకర్తలు వచ్చి మేమున్నామని చెప్పి నిలబడినటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ చూస్తున్నామంటే ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి. అలాగే ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినటువంటి వాళ్ళు ఇక్కడ అడుసుమల్లి సుధాకర్ కానీ, మనోజ్ కానీ, మిగతా కార్యకర్తలు చాలామంది, మన చాన్ భాషా గారు కానీ, ఇలా చాలామంది కార్యకర్తలు, రాజా కానీ, ఇక్కడ చెప్పుకుంటే చాలామంది ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా గతం ఎప్పటి నుంచో సందర్భంగా నేను వాళ్ళకి ఒక మనవి చేయదలుచుకున్నాను. పని చేసినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు చాలామంది మీ దాకా రాలేక ఆగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎలక్షన్ టైంలో అందరూ కావాలి, దారిని పోయేవాడిని కూడా పిలుచుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుకునేటువంటి పరిస్థితి. కానీ ఎలక్షన్ అయిన తర్వాత ఏదన్నా పని కావాలంటే సింగిల్గా పోయి మీ దగ్గరికి వచ్చి పని చేయించుకునేటువంటి పరిస్థితి. అంటే ఎలక్షన్ టైంలో పనికి వచ్చినటువంటి కార్యకర్త ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు పని చేయడానికి పనికిరారా అనేటువంటిది నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఎందుకంటే ఏదన్నా ఈరోజు ఒక రేషన్ షాప్ కానీ, లేకపోతే కొన్ని కాంట్రాక్ట్స్ కానీ, లేకపోతే కొన్ని లోన్స్ కానీ కొంతమంది వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి పని చేయించుకుంటున్నారు. అందరూ కూడా మీ దగ్గర రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి దయచేసి మీకు నేను ఈ సందర్భంగా విన్నవించుకుంటుంది ఏంటంటే, సార్, జనసేన పార్టీ కార్యకర్తలు చాలా పేదవాళ్ళు, ఏ రోజుకి ఆ రోజు తిని బతికేటువంటి పరిస్థితి, వాళ్లకు పని చేస్తే కానీ పొట్ట గడిచేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి నేను మీకు అందరికి కూడా విన్నవించుకుంటుంది ఏంటంటే, ఏదన్నా మీరు ఈదలుచుకుంటే అందరినీ జనసేన పార్టీ వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకొని, ఈ పని పలానా వాళ్ళకి ఇచ్చుకుందాం, ఈ పని పలానా కార్యకర్తకి ఇచ్చుకుందాం, ఈ పని పలానా వాళ్ళకి ఇచ్చుకుందాం అని చెప్పని కూర్చోబెట్టి మాట్లాడుకొని వాళ్ళకి కానీ మీరు పని చేయించే పని అయితే రేపు ఎప్పటికి కూడా ఈ పార్టీని అంటపెట్టుకొని అలాగే కూటమి గెలుపుకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. సోదరులారా, మేమందరం కూడా మాలో ఎన్ని కుట్రలు ఉన్నాయో, లేకపోతే ఎన్ని గ్రూపులు ఉన్నాయో అనేటువంటిది చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అది పైకి కనబడటానికి అలాగా ఉంటుంది, కానీ మాకు సరైన నాయకత్వం అనేటువంటిది జిల్లా స్థాయిలో లేదు, మాకు నియోజకవర్గ స్థాయిలో కూడా లేదు. కాబట్టి సరైన నాయకత్వం మాకు కానీ ఎప్పుడైతే మా అధిష్టానం అందిస్తుందో ఆ రోజు అందరం కూడా ఒకే తాటిపైకి వచ్చి పార్టీ కోసం కష్టపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సోదరులారా, అందరం కూడా ఇక నుంచి మన ఈ జనసేన పార్టీ కార్యాలయము మన పార్టీ కార్యాలయం, మనందరిది కార్యాలయం అనేటువంటి భావన మీరందరూ తీసుకొచ్చుకొని మీకు ఏ సమస్య ఉన్నా కూడా
ఇక్కడ ఉన్నటువంటి పెద్దల దృష్టికి తీసుకొస్తే వాళ్ళు కూటమి నాయకులతో అందరితో కూడా కలిసి మాట్లాడి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యని తప్పనిసరిగా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని తెలియజేస్తున్నాము. రెండోది దామచర్ల సత్యాన్న గాని జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ సింగరాయకొండ జనసేన పార్టీ కార్యాలయం, కొండపి నియోజకవర్గ పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. దీనికి టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ మహాకూటమి తరఫున అందరూ మరియు మా ముఖ్యులు, సాంఘిక సంఘ సేవకులు వీళ్ళందరూ హాజరయ్యి ఇక్కడ ఈ కార్యక్రమం జయప్రదం చేసిన దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దీనికి తోడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ పార్టీ ఆవిర్భావం మనకి అక్కడ పిఠాపురంలో జరుగుతుంది, భారీ బహిరంగ సభ. అది దానికి 10 లక్షల నుంచి 20 లక్షల దాకా అటెండ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ స్థానిక పరిస్థితులను బట్టి స్థానికంగా మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపించింది నాకు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా సమస్యలు ఉన్నాయి, మేము ఎవరు చెప్పుకోవాలి, ఏం చేయాలి, మాకు కేర్ ఆఫ్ లేదు. పేరుకి పార్టీ అధ్యక్షులను వాళ్ళని ప్రకటించారు. కానీ యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు చిన్న కార్యకర్తకు కూడా ఇక్కడ రక్షణ లేదు. ఒక విషయం ఏదన్నా వాళ్ళకు ఉండే సమస్య మీద స్పందించాలన్నా ఒక పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఒక రెవెన్యూ శాఖ కానివ్వండి, ఇంకో మండల శాఖ కానివ్వండి, ఎక్కడ కూడా పనులు అనేది కావట్లేదు. యాక్చువల్గా 3/4 1/3 జనసేన పార్టీకి అవకాశం వాళ్ళు మాట్లాడుకున్న కూటమి దీనిలో ఉంది. కానీ వాళ్ళు ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు అధిష్టానం. కానీ సరైన ఇది లేక, సరైన రిప్రజెంటేషన్ లేక వాళ్ళు ఎవరికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది వాళ్ళు తర్జన భర్జన పడే పరిస్థితి ఉంది. ఈవెన్ మినిస్టర్ స్వామి గారు కానీ లేకపోతే సత్యాన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా జనసైనికులు ఈసారి చేసిన కష్టం మేము జీవితంలో మర్చిపోలేమని చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అది కానీ దాన్ని సరైన ప్లాట్ఫామ్ లో, సరైన వేదికగా ఉపయోగించుకోలేకపోతున్నాం. దీనికి కారణం ఉంది. పై నుంచి జిల్లా స్థాయి నుంచి, జిల్లా నాయకుల దగ్గర నుంచి ఏమి కోఆపరేషన్ లేదు. మీరు కొట్టు సావండి, తలకలు పోసుకొని తన్నుకు సావండి, మేము మాత్రం మా మేము చూసుకుంటాము, పదవులు కాపాడుకుంటాం, కానీ మిగిలిన మేము చేసే పరిస్థితి లేవని ప్రతి ఒక్కళ్ళు, ఇది ప్రతి ఒక్కళ్ళ ప్రతి ఒక్కళ్ళ బాధ, అది ఆత్మ సంఘర్షణ. అది ప్రతి వాళ్ళు ఏమనుకున్నాం, ఎవరో ఒక ప్లాట్ఫామ్ కావాలా. ఇప్పుడు పిల్లి మెడలో గట్ట కట్టేవాళ్ళు కావాలిగా, ఎవరు లేరు. అందుకని ఇది కొండపి నియోజకవర్గానికి సంబంధించి 6 మండలాలకు సంబంధించి ఒక మెయిన్ గా ఒక పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఇప్పుడు రేపు న్యాయస్థానం వస్తుంది, ఇక్కడికి కోర్టు కానీ రిజిస్టర్ ఆఫీస్ కానీ ప్రతిదీ ఇక్కడ సింగరాయకొండ హెడ్ క్వార్టర్ గా అన్ని వస్తున్నాయి. వచ్చినప్పుడు ఏదన్నా సరే ఒక సమస్య వచ్చింది, ఒక విషయం ఉంది, లేకపోతే 10 మంది వచ్చారు, 10 మంది కేర్ ఆఫ్ అడ్రస్ కావాలి. కేర్ ఆఫ్ అడ్రస్ కోసం ఇక్కడ మా శక్తికి మించి మేము ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి శాయశక్తిలో మేము ప్రయత్నం చేసాం, సక్సీడ్ అయ్యామని అనుకుంటున్నాం. ఈ క్షణం మీ అందరిని చూసిన తర్వాత, మీ అందరూ ఇచ్చిన కోఆపరేషన్ చూస్తే ఇది చాలా మాకు 1000 బలం వస్తుంది మీ అందరి వల్ల. ఇప్పుడు మా బాధ ఏంటంటే, ఇప్పుడు కూటమి నియమాలు, కూటమి దీని ప్రకారం 1/3 ఆఫ్ పోస్టులు కానీ ఏదైనా సరే, ఒక ఇప్పుడు ప్రభుత్వపరమైన పోస్టులు కావచ్చు, లేకపోతే ఇంకోటి లబ్ధి రావాలంటే, నామినేటెడ్ పోస్ట్ కానీ ఏదైనా కానీ లబ్ధి రావాలంటే ఐక్యత అనేది లేదు అనేది చెప్తున్నారు. అందుకే ఈ ఐక్యత ఉంది మాకు, అందరికంటే బలంగా జనసేన పార్టీ కూడా ఉంది ఇక్కడ అని రుజువు చేయాలనుకున్నాం. మా జన సైనికులు కానీ ఇతర నాయకులు అన్ని పార్టీల వాళ్ళు సహకరించబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేసుకున్నాం. మేము ఇక మీదట జన సైనికులకు కానీ, లేకపోతే వేరే మహిళలకు కానీ, లేకపోతే ఇంకెవరికన్నా బాధితులు కానీ ఏదన్నా కనుక సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినా మేము జనవాణి ద్వారా స్టేట్ పార్టీ ఆఫీస్ కి మంగళగిరి తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం చేయడానికి 100% ప్రయత్నం చేస్తామని చెప్పి సభాముఖంగా చెప్తున్నాం. ఎందుకంటే 100% చేస్తాం. ఎటువంటి ఇది లేదు. ఎవరైనా సరే జనసేన వాళ్ళ వల్ల ఒక్కళ్ళు ఇబ్బంది పడ్డా మేము ఒప్పుకోం. జనసేన పార్టీ కేవలం మంచికి ఒక ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకొని ప్రభుత్వ అధికారుల దృష్టికి సమస్యలు తీసుకొని వెళ్ళి పరిష్కారానికి కృషి చేయాలి. కానీ ఇది ఏ విధమైన లోపాయికారి పనులకి మేముగా ఒప్పుకునే ప్రసక్తే లేదని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎవరికన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా తెలియజేయండి, మేము వెంటనే స్పందిస్తాం.